చెప్పు శిశిర. నాకు ఏం చేయాలో అర్థం కాని కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉన్నాను. ఏమైంది? కోర్టు తీర్పు తర్వాత శివగామికి ఇంకా కొమ్ములొచ్చాయి. పెళ్లి చేసుకుంటేనే ఆస్తి అని తెగేసి మరీ చెప్పేసింది. మరి నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావా? పెళ్లికి ఒప్పుకోలేదు కానీ పెళ్లి చూపులకి మాత్రం ఒప్పుకున్నాను. నాకిది కరెక్ట్ కాదనిపిస్తుంది. మరి ఏంటి సమస్య? నాకిదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. ఏంటి నువ్వు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నావు. ఎగ్జాక్ట్లీ అదే కదా నేను చెప్తుంది. ఏయ్, నువ్వెందుకొచ్చావు? అది పిన్ని, పర్మిషన్ లేకుండా లోపలికి రాకూడదని తెలుసు కదా. అనుకోకుండా వచ్చాను. నాకు ఏదో వాయిస్ వినిపించింది, అందుకే వచ్చాను. చూడు, నా రూమ్లోకే కాదు, మీ అమ్మ రూమ్లోకి వెళ్ళినా పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి. సారీ పిన్ని.